శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ నివాసం ఎక్కడ? ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అంటాడు నారాయణుడు. అలా అయితే ఒక పరీక్ష పెడదాం భక్తులకు అంది. సరే అంటాడు నారాయణుడు. నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని కోరుకుంటున్నాను అంటాడు. గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజు మరింత పెరిగి కూర్చోడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజలు భక్తి చూసి శ్రీహరి సంతోషపడతారు. లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళుతున్న స్త్రీతో, దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డ అంటుంది. అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. నాకు కొన్ని నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడిగితే, కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, అన్నం పెడతాను అంటుంది. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఈమె చుట్టుపక్కల ఆడవారికి చెబుతుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి, భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటారు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణునికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటికి ఎందుకు విడిచిపెట్టారు? లక్ష్మీదేవి, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు. అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. గ్రామాధికారి, నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తరువాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతట్లో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీ కోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారని అంటుంది. వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడనే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోకి ఆ తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో, నేను కూడా వెళ్తున్నాను, నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం,
మీరు నారాయణుని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంది.